బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే లాంగ్ వస్తుంది కదండి ఒక్కోసారి. ఇది మనం అడ్జస్ట్ చేయలేము. అడ్జస్ట్ చేసామంటే బాగోదంతా లూజ్‌గా అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది. అలాగా వచ్చినప్పుడు మనము ఇదైతే కుట్టు పక్కకు తీసేసి ముందుగా అయితే ఈ 2 ఈక్వల్ చేసుకున్నామండి. ఫ్రంట్, బ్యాక్ ఈక్వల్ చేసుకున్న తర్వాత ఎంత ఖర్చు అయితే వచ్చింది. ఇదైతే ఎక్కువేం రాదండి. నార్మల్‌గా అయితే ఒక పావు ఇంచ్ అలా వస్తుంది. అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం కటింగ్‌లో ప్రాబ్లమ్ అండి. ఇలా కొంచెం అలా వచ్చినప్పుడు మాత్రం ఇలా మెయిన్ షేప్‌కి స్ట్రైట్‌గా అయితే ఒక క్రాస్ స్టిచ్చింగ్ అయితే వేయాల్సి ఉంటుందండి. ఇలా వేయడం వల్ల బ్లౌజ్కి అయితే ఏం ప్రాబ్లం రాదు, నీట్గా వచ్చేస్తుంది. అలాగే దానివల్ల కుదరదు అనేది ఏమీ తేడా ఉండదండి. బ్లౌజ్కి అయితే బాగా నీట్గా వచ్చేస్తుంది. కొంచెం అయితే అడ్జస్ట్ చేసేయచ్చు. ఇలా ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉంటే ఇలా వేయచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం అది కటింగ్లో ప్రాబ్లం అండి. సో వీడియో కనుక నచ్చిందండి, ఈ విధంగా వేస్తాను చూసారు కదా, చాలా నీట్గా వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి.